హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే నేను మా ఇంటి మేడ పైన పూసిన ఫ్లవర్స్, అలాగే మొక్కలు కూడా నేనైతే ఈ వీడియోలో చూపిస్తున్నాను. అలాగే ఈ వీడియోలో చూస్తూ మనం చాలా విషయాలైతే మాట్లాడేసుకోవాలి. నేను చాలా విషయాలైతే చెప్పాలి. ఏంటి అంటే పండగ అయితే 10 రోజులు సెలవయింది కదా! సో, ఊరైతే వెళ్ళాము. కానీ నాకు వీడియోస్ తీయడానికైతే అవ్వలేదు. అందుకే ఈ 10 రోజులు కూడా వీడియోస్ అయితే ఏమీ రాలేదు నా ఛానల్ నుంచి. ఏంటంటే సిగ్నల్ ఉండదు మెయిన్. అలాగే ఒక్కో వీడియో కూడా సెండ్ చేయడానికి 24 అవర్స్ అనేది పడుతుంది మనకి అప్‌లోడ్ చేయడానికి. అప్‌లోడ్ కూడా అవ్వడం లేట్ అవుతుంది. మళ్ళీ బ్యాక్ అవుతుంది. అందుకోసమని చెప్పేసి నేను వీడియోస్ అయితే అప్‌లోడ్ చేయలేకపోయాను. వీడియోస్ అయితే తీసుకున్నాము. బట్ ఎడిటింగ్ కూడా చేయలేదు. చాలా టైం పడుతుంది కదా ఎడిటింగ్ కూడా చేయడానికి. నాకంత టైం అయితే లేకపోయింది పండగ టైంలో అంతా కూడా. అందుకోసం నేను వీడియోస్ పెట్టలేదు. నేనిక్కడికి రాయపూర్ అయితే వచ్చేసాను కదా! ఇక్కడి నుంచి అయితే వీడియోస్ వస్తాయి. ఇక్కడ రాయపూర్ వచ్చాక కూడా నాకు వీడియోస్ ఎడిటింగ్ చేయడానికి కూడా అవ్వలేదు. ఎందుకంటే ఇంట్లో కొంచెం పని అయింది. ఈ 3 డేస్ కూడా 9 రోజులు కూడా లేము కదా! అందుకు కొంచెం పని అయింది. అవ్వడం వల్ల నాకు వీడియోస్ ఎడిటింగ్ అవ్వలేదు. అలాగే వాయిస్ ఓవర్ ఇవ్వడానికి కూడా అవ్వలేదు పిల్లలతో. చిన్న పిల్లలు కదా! కొంచెం ఇబ్బందిగానే ఉంది. వాయిస్ ఓవర్ ఇవ్వడానికైతే ఇబ్బందిగా ఉంది. వీడియోస్ అయితే రికార్డ్ చేసేస్తాం గానీ, పిల్లలు ఉండేటప్పుడు మాత్రం వాయిస్ ఓవర్ ఇవ్వడం చాలా కష్టమైతే అవుతది. బట్ ఏదో నాకు తోచిన టైంలో నేనైతే వీడియోస్ తీసి వాయిస్ ఓవర్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నాను. అలాగే పండగైతే మా ఊర్లో చాలా జరిగింది. అలాగే మీ దగ్గర పండగ ఎలా జరిగిందో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నెక్స్ట్ ఇక నుంచి అయితే నా ఛానల్‌లో వీడియోస్ అయితే 2 డేస్‌కి, 3 డేస్‌కి వన్స్ అయితే లాంగ్ వీడియోస్ అనేది వస్తూ ఉంటాయి. షార్ట్స్ అయితే డైలీ పెట్టడానికి ట్రై చేస్తాను. ఇవన్నీ కూడా మా మేడ పైన పూసిన ఫ్లవర్స్. ఇవి శంకు పుష్పాలు. ఈ ఫ్లవర్స్ నేనొచ్చే ముందు కూడా నేను రాయపూర్ కొంచెం తెచ్చుకున్నాను. ఎందుకంటే రాయపూర్‌లో బంతి పువ్వులు ఎక్కువగా దొరుకుతాయి గానీ, మిగతా ఫ్లవర్స్ అయితే చాలా తక్కువ ఉంటాయి. కాకపోతే ఏంటంటే అందరూ వాళ్ళ మేడ పైన పెంచుకుంటారు. బయట అమ్మేదైతే చాలా తక్కువ. అందుకోసమని చెప్పి నేను ఇక్కడి నుంచి ఇంటి దగ్గర నుంచి కొన్ని ఫ్లవర్స్ అయితే మాత్రం ఇక్కడికి రాయపూర్ అయితే తీసుకురావడం జరిగింది. నెక్స్ట్ ఏంటంటే చాలామంది వీడియోస్ రాలేదు ఏంటి అని అడిగారు కదా! వీడియోస్ ఏం లేదండి. సిగ్నల్ లేకపోవడం వల్ల నేను వీడియోస్ అయితే చేయలేకపోయాను. ఇక్కడి నుంచి అయితే ఇక్కడ వైఫై కనెక్షన్ ఉంటుంది కాబట్టి వేగంగా వీడియోస్ కూడా అప్‌లోడ్ అవుతాయి. సో, నాకైతే ఎక్కువ ఇబ్బంది అయితే ఉండదు. నెక్స్ట్ ఏంటంటే సంక్రాంతి, కనుమ, భోగి అవి నేను అంటే ఆడియన్స్‌కి చెప్పడానికి కూడా నాకు అవ్వలేదు. హ్యాపీ సంక్రాంతి అని చెప్పడానికి కూడా నాకు వీలు పడలేదు. అందుకోసమైతే అందరికీ కూడా బిలేటెడ్‌గా హ్యాపీ సంక్రాంతి, హ్యాపీ భోగి, హ్యాపీ కనుమ అనమాట. నేను ముందైతే చెప్పలేకపోయాను కాబట్టి ఇప్పుడు చెప్పాల్సొస్తుంది. నెక్స్ట్ ఇంకోటేంటంటే రాయ్‌పూర్ వచ్చిన తర్వాత అయితే మాత్రం నాకు ఇక్కడ వైఫై కనెక్షన్ ఉండడం వల్ల నేను వీడియోస్ అయితే అప్‌లోడ్ చేయగలిగాను. ఇక నుంచి అయితే నేను అప్‌లోడ్ చేస్తూ ఉంటాను. ఎవ్రీ 2 డేస్‌కి వన్స్ ఒకసారి. అలాగే సంక్రాంతి, కనుమ, భోగి కూడా మా విలేజ్‌లో ఎలా జరిగిందో అవి కూడా వీడియోస్ వస్తాయి. ఇక నుంచి చూడండి. అలాగే ఎవరికైనా వీడియోస్ నచ్చితే మాత్రం లైక్ చేయండి. లైక్ చేస్తే కొంచెం ఎక్కువ మందికైతే రీచ్ అవుతుంది. అలాగే షేర్ కూడా చేయండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు చూస్తే మాత్రం వీడియోస్ నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. చూసారు కదా! పైన కూరగాయలు కూడా కొన్ని వీలయ్యేవి పెంచుకుంటున్నారనమాట అత్తమాలు. చిక్కుడుకాయలు, బెండకాయలు అయితే టమాటా, వంకాయలు కూడా ఒక్కొక్కసారి అవి కూడా వేస్తారు. ఈసారి ఏంటంటే ఎక్కువ మొక్కలు వేయడానికి కుదరలేదనమాట. అందుకోసమనే కొంచెంగా వీలయ్యే మొక్కలనేవి వేసుకున్నారు. చూడండి చాలా బాగా కాసాయి కదా చిక్కుడు అవి. ఈ ప్లాంట్ అయితే మా మామయ్య గారికి వాళ్ళ టీచర్స్ అందరూ కూడా గిఫ్ట్ ఇచ్చారంట. చాలా బాగుంది కదా ప్లాంట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.